హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇదొచ్చేసి సోమవారం రోజు వ్లాగ్ అండి. 3వ తారీఖు జూన్. ఇంకా అన్నీ బర్త్‌డే అయిపోయింది కదా నిన్న. మార్నింగ్ తెల్లవారుజామున 5కే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే వర్షం పడ్డదనమాట ఇక్కడ. ఇప్పుడు మేము బయలుదేరేసరికి 11 ఏమో అవుతుంది. నిదానంగా బయలుదేరుతున్నామనమాట వర్షం తగ్గాక. ఇక్కడ అమ్మ వచ్చేసి పులిహోర చేసింది. అలాగే పచ్చళ్ళు అయితే పెడుతుందండి. ఇంకా నిన్న పచ్చళ్ళు పెట్టుకోవటం మర్చిపోయామన్నమాట. తెల్లవారుజామున లేచి పెట్టుకుందాంలే అనుకున్నాము. ఇక కాకపోతే వర్షం పడ్డది కదా అని కొంచెం నిదానంగా లేట్‌గానే అన్నీ సర్దుకుంటున్నాను. ఇక బట్టల బ్యాగ్ అవన్నీ నిన్న నైటే పెట్టుకున్నాను కదా! ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చేసి పచ్చళ్ళు ఇవన్నీ పెడుతుందండి. ఇదొచ్చేసి కారపచ్చడి అనమాట. కారపచ్చడి ఉంది ఇంట్లో ఆల్రెడీ. వద్దులేమా ఉంది అని చెప్తే తీసుకెళ్ళు అదే ఉంటదిలే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అయితే అంటుందనమాట. ఇంకా పచ్చళ్ళు వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. మామిడికాయ పచ్చడి కూడా తీసుకొనెళ్ళాలి. ఇంకా ఈసారి నేను మామిడికాయ పచ్చడి అయితే ఏం పెట్టలేదనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తున్నాను. ఇదొచ్చేసి కారపచ్చడి ఇలా కవర్ అయితే కట్టేసిందండి. మళ్ళీ ఏమన్నా పోతుందేమోనని. ఇదిగో ఇదొచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. మొత్తం ఇలా ఒక బాక్స్‌లో అయితే పెట్టేసాననమాట. ఇది పెట్టేసి మూత అయితే పెట్టేస్తున్నాను. దీనికి కూడా ఒక కవర్ అయితే పెట్టేద్దామండి. మామిడికాయ పచ్చడిలో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా! ఆయిల్ లేకుండా నేనైతే పచ్చడి ఇలా పెట్టేశాననమాట. ఎందుకంటే ఆయిల్ పోతూ ఉంటుంది కదా జర్నీలో, అందుకని. తర్వాత కవర్ కూడా కట్టేస్తున్నాను. మామిడికాయ పచ్చడిలో ఆయిల్ ఊరుతూనే ఉంటుంది కదా! అందుకని ఒకవేళ ఆయిల్ వచ్చినా కవర్లో పడుతుందిలే అని అన్నిటికీ పచ్చళ్ళకి ఇలా కవర్ పెట్టుకున్నామంటే మనం ఆయిల్ కారకుండా ఉంటుందండి. ఒకవేళ కారినా కానీ ఇలా కవర్లోనే ఉండిపోతుందన్నమాట. ఇంక ఈ మామిడికాయ పచ్చడి కూడా పక్కనైతే పెట్టేశాను. ఇది వచ్చేసి కారం అండి. నార్మల్గా కూరల్లో వేసుకునే కారమే అనమాట. మొన్న పట్టించుకొని వచ్చాము. మిరపకాయలు ఎండబెట్టాము కదా! ఇక అప్పుడు కారం మిరపకాయలు అయితే తీసుకెళ్ళి అమ్మ కారం అయితే పట్టించుకొచ్చింది. ఇంకా తీసుకెళ్ళేటప్పుడు నేను చూడలేదనమాట. ఇంకా అదైతే మిస్ అయింది. లేకుంటే చూపించేదాన్ని. ఇక్కడ కారం అంతా ఇలా బాక్స్‌లో అయితే పెట్టేస్తుందండి. కాకపోతే నేను ఇంక ఇలా బాక్స్‌లో అయితే 2 పడతాయి వద్దులే, నేను కవర్లోనే తీసుకెళ్తాను. అక్కడికెళ్ళాక ఏదైనా బాక్స్‌లో పెట్టుకుంటానులే అని అయితే చెప్పేసాననమాట. సరే అని మళ్ళీ డబ్బాలోది కవర్లో అయితే పోస్తుంది. నాకు ఇది సరిపోతుందిలే అమ్మ వద్దన్నాను. కాకపోతే తీసుకెళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం పట్టించుకోను కదా! ఒకటేసారి ఇంట్లో ఉందిలే అని అయితే చెప్పేసి ఇంకా ఇక్కడ కారం అంతా అయితే ఇలా కవర్లోకి అయితే వేస్తుందండి. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మామిడికాయ పచ్చడి కానీ కారం పట్టించిందనమాట. ఈ కారం ప్రత్యేకంగా ఇంకా మా కోసమే పట్టించింది. 2 కిలోలు మిరపకాయలు తీసుకొని. ఇంకా వెల్లుల్లిపాయ కారం కూడా పట్టిస్తానందండి. నేనే వద్దన్నాననమాట. వెల్లుల్లిపాయ కారం ఆల్రెడీ ఇంట్లో ఉంది. మళ్ళీ ఇంకెందుకులే అని నేనైతే వద్దని చెప్పేసాను. ఇది కూడా ఒక కవర్లో అయితే పెట్టేస్తున్నాము. ఇంకా వెల్లుల్లిపాయ కారం అయితే నేను ఎక్కువ కర్రీస్‌లో యూజ్ చేయట్లేదండి ఈ మధ్య. అందుకని అలానే ఉంటుంది. ఈ కారం కూడా ఇంకొక కవర్లో అయితే పెట్టేస్తుందండి. ఆ కవర్ ఏమన్నా చినిగినా మొత్తం పోతుంది కదా! అందుకని ఇదిగో ఇంక ఈ కవర్లో పెట్టేసి ఇది కూడా పక్కనైతే పెట్టేస్తుంది. మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ టమాటా పచ్చడి పెట్టిందండి. అదైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇంతకుముందు పెట్టిందంట, కొంచెం తీసి తాలింపేసింది. మా అమ్మమ్మని వస్తా తీసుకొని రమ్మంటే ఇదిగో ఈ టమాటా పచ్చడి అయితే తీసుకొని వచ్చింది. అంటే మర్చిపోయిందండి మా అమ్మమ్మ వచ్చేటప్పుడు కూడా. కాకపోతే మా తమ్ముడు మా అమ్మమ్మని వదిలిపెట్టడానికి వెళ్ళాడనమాట అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇంక అప్పుడు అమ్మమ్మ అయితే బాక్స్ ఇచ్చి పంపించిందంట. బాక్స్‌లో పెట్టేసి కూడా టేబుల్ పైన పెట్టేసి మర్చిపోయిందంట. ఇంకా మొన్న మా తమ్ముడు అమ్మమ్మని వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఈ బాక్స్ అయితే పంపించిందంటండి. ఇంకా మా తమ్ముడు నిన్న వస్తా ఈ బాక్స్ అయితే తీసుకొచ్చాడు. ఇది టమాటా పచ్చడి ఎండబెట్టి పెడుతుందండి అమ్మమ్మ. నేను చిన్నప్పటి నుంచి అలానే పెట్టి జాడీలో అయితే ఉంచుతుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. నాకు ఎండబెట్టి పెట్టడం రాదు. నేను ఎప్పుడు పెట్టలేదు కూడా. అందుకని ఇంకా అమ్మమ్మనైతే కొంచెం పంపించమంటే పంపించింది. ఇంక ఇవన్నీ ఇలా ఒక సంచిలో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా వచ్చేసి ఇక్కడ పులిహోర చేసింది కదా అమ్మ. అమ్మను నాన్న తిన్నారు. వాళ్ళైతే పొలం వెళ్ళాలి కదా అని. ఇంకా మా పిల్లలకు కూడా కొంచెం ప్లేట్లో అయితే వేసిచ్చి తింటున్నారండి. వేసిస్తే అమ్మే వేసిచ్చిందనమాట. ఇంకా నేను మా చెల్లెళ్ళు మా ఆయన అయితే తినాలన్నమాట. ఇంక అందుకని 3 ప్లేట్లు తీసుకొచ్చి ముగ్గురికైతే పెడుతున్నాను. నువ్వేంటి ప్లేట్ తెచ్చుకోలేదు, ఆ పెద్ద ప్లేట్లోనే తింటావా అని అయితే అంటున్నారనమాట. అవును ఇందులోనే తింటాను, తింటే తప్పేముందని అయితే అన్నాను. సర్లే తిను, ఇట్లానే వీడియో తీస్తానని అయితే అంటుంది.
ప్రతి ఈ ప్లేట్లోనే తింటాను, తప్పేముంది. పెద్ద ప్లేట్ అయితే అన్నా అనమాట. ఇంకా కలిపిన ప్లేటు మళ్ళీ ఇంకొక ప్లేట్లో వేసుకుంటే ఇంకొక ప్లేట్ కడగడానికి ఎక్స్ట్రా తప్పించి ఇందులో తింటే తప్పేముంది అంతే అంటారా? నేనైతే అలానే అనుకొని ఇంకా ఇందులోనే తినేస్తున్నానండి. మళ్ళీ ఎక్స్ట్రా ప్లేట్ ఎందుకులే, ఇంకా తినేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇందులో కూడా కొంచెం తక్కువే ఉంది నాకు సరిపడా, అందుకని ఇంక ఇందులోనే తింటున్నాను. ఇందులో పులిహోరలో వచ్చేసి ఉల్లిపాయలు తింటుందండి మా అన్వి. ఇంక అందుకని నాకు కూడా ఇస్తుంది అనమాట, తిని మమ్మీ బాగుంటుందని. పులిహోరలో వచ్చేసి ఉల్లిపాయలు తినటం చాలా ఇష్టం అండి. మా అమ్మ ఫస్ట్ నుంచి తింటుంది అనమాట, మా అమ్మ అలవాటు నాకు వచ్చింది. అలాగే అన్వి కూడా ఇప్పుడు తింటుందన్నమాట పులిహోరలో ఉల్లిపాయలు. సూపర్ టేస్ట్ ఉంటుందండి పులిహోర తినేటప్పుడు ఉల్లిపాయ కొరుక్కొని తింటే. నాకు కూడా అలానే ఇష్టం అనమాట. ఇక తినేసి మొత్తం షింక్లో అయితే వేసేసానండి. ఇవిగో ఇంక ఇక్కడ ఇవి అయితే ఉతికిందనమాట అమ్మ బట్టలు. ఇక రాత్రి ఉతికింది, వర్షం పట్టదు కదా, తడిచిపోయినాయి. అందుకని వాటిని బ్యాగ్లో పెట్టకుండా ఒక కవర్లో అయితే పెట్టేశాను. కవర్లో అయితే వాటర్ అలానే ఉంటాయి కదా, బ్యాగ్లో పెట్టేస్తే మళ్ళీ తడుస్తుందని. అంటే బాగానే ఆరినాయి అండి, ఫ్యాన్ కింద వేసిందనమాట. కొంచెం తడిగా ముద్దుగా ఉన్నాయి. వీటిల్లో కలిపితే ఇవి కూడా అలానే మొత్తం ఇంకా బట్టలన్నీ వాష్ చేయాల్సి వస్తుంది కదా, అందుకని ఇంక వీటిని వాటికి సపరేట్గా పెట్టానండి. ఇంక ఈసారి ఉతకాల్సిన బట్టలు అయితే ఏం లేవన్నమాట. అమ్మాయి తన్ని ఉతికే పెట్టేస్తుంది ముందు రెడీగా. అలా పెట్టిన ఇప్పుడు వాటిని మళ్ళీ వాష్ చేయాల్సి వస్తుంది. ఇంకా అవి వాటికి ఒక కవర్లో అయితే పెట్టేశాను. ఇంకా బ్యాగులన్నీ మా వారైతే డిక్కీలో అయితే పెట్టేస్తున్నారండి. ఇక కొన్ని నేను కూడా తీసుకెళ్ళి ఇస్తున్నాను అనమాట. లగేజీ అయితే ఫుల్గానే ఉంది. ఈ కార్కి వచ్చేసి డిక్కీ చిన్నగా ఉంటుందండి, లగేజీ పెద్దగా పట్టదనమాట. ఈ కొంచెం లగేజీకి ఫుల్ అయిపోతుంది. ఇవిగో ఇవైతే సర్దేస్తున్నాము మేమందరం కలిసి. ఇక అన్వి అయితే చూస్తుంది అనమాట వాళ్ళ డాడీ ఎలా పెడుతున్నాడు ఏంటని. ఇటు జరుపు డాడీ అటు జరుపు డాడీ అని సలహాలు అయితే ఇస్తూ ఉంది. మావి వరకు మొత్తం 2 బ్యాగులండి. అందులో ఒక బ్యాగ్ నావి అని అయితే అంటున్నారనమాట మా వారు. ఒక బ్యాగ్లో నావి, ఇంకొక బ్యాగ్లో పిల్లలిద్దరివి ఉన్నాయి. ఇంకా పచ్చళ్ళు అయితే తీసుకెళ్తున్నాము. మా వారిదైతే ఒక బ్యాగ్ ఉంది. ఇంక ఇంతవరకు అయితే పెట్టేస్తున్నామండి. ఇంక ఈసారి ఓన్లీ పచ్చళ్ళ వాటికే తీసుకెళ్తున్నామండి. ఇంకా ఏం చేయలేదన్నమాట. అసలు ఈ ఎండలకి వంటగదిలో ఉండి ఏమన్నా పిండి వంటలు చేయాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మా అమ్మ చేద్దామంది, కానీ నేనే ఏం వద్దమ్మా ఇప్పుడు ఏం పెట్టుకోవద్దు, కావాలంటే నేను ఊరికి వెళ్ళాక చేసుకుంటాను అని అయితే చెప్పేశాను అనమాట. అందుకని ఇంకా తీసుకెళ్ళటానికి పిండి వంటలు అయితే ఏం చేయలేదండి, పచ్చళ్ళ వరకే తీసుకెళ్తున్నాను. టైం వచ్చేసి 11 అవుతుందండి. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా మేము వస్తాం అక్క అని అయితే అంటున్నారు. అంటే హైదరాబాద్ కాదులండి, ఇంకెళ్ళే దారిలో ఇద్దరిని దింపేయాలన్నమాట. ఒక చెల్లినేమో శావల్యాపురంలో, ఇంకొక చెల్లినేమో అడ్డ రోడ్డు దగ్గర దింపేస్తే అక్కడికి మా తమ్ముడు వచ్చి తీసుకెళ్తానన్నారు. ఇంకొక చెల్లిది వచ్చేసి సొంతమగళూరు అనమాట. అందుకని ఇంకా అడ్డ రోడ్డు మీదకనే కదా వెళ్ళేది, ఇంక అక్కడ దింపుతాంలే అని అయితే అన్నాము. ఇంక అక్కడికి మా తమ్ముడు వస్తాడనమాట ఫోన్ చేస్తే. పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా మనం వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకోవాలండి, తాగడానికి 2 బాటిల్స్, అలాగే ఇంకా నార్మల్గా ఉండటానికి ఒక బాటిల్ అయితే బాగుంటుందన్నమాట. ఎందుకంటే పిల్లలు ఎప్పుడేం చేస్తారో తెలియదు కదా, అందుకని వామిటింగ్స్ అయినా దేనికన్నా కడుక్కోవటానికి ఉండేళ్ళు అని ఇంకొక బాటిల్ అయితే ఎక్స్ట్రా పెట్టేశాను అనమాట. 2 బాటిల్స్కి అయితే వాటర్ పెట్టేసి ఇంకొక బాటిల్ ఎక్స్ట్రా అయితే పెట్టేశాను. ఇంకా కూలింగ్ నీళ్ళు అయితే పోసారనమాట బాటిల్స్లో. తర్వాత అవి ఎట్లయినా వెచ్చగానే అవుతాయిలండి ఎండలకి. ఇప్పుడు నిజానికి ఎండ అయితే లేదు, రాత్రి వర్షం పడ్డది కదా, వాతావరణం అయితే చల్లగా కూల్గా ఉందన్నమాట. ఇదిగో ఇంకా మేమైతే కార్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా కార్లో అయితే కూర్చుంటున్నాం అనమాట. నిజానికి ఎన్ని రోజులు ఉన్నా కానీ వెళ్ళేటప్పుడు అప్పుడే వెళ్తున్నామని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా, నాకు కూడా అలానే ఉందన్నమాట. వెళ్ళటం అయితే అస్సలు ఇష్టం లేదు, ఇంకొక వారం ఉన్నా బాగుండేదని అయితే అనిపిస్తూ ఉంది. అదేంటో ఎన్ని రోజులున్నా కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది కదా. ఇదేదో సామెత ఉంటుంది కదా, పుట్టింట్లో ఎన్నాళ్ళున్నా అత్తగారింటికి పోను తప్పదని. అలాగే అనమాట, ఎన్నాళ్ళున్నా మన ఇంటికి మనం పోక తప్పదనమాట. ఇంకొన్ని రోజులే. ఇంకా అమ్మ అయితే బాగా చెప్పేస్తుందండి, ఎదురు రమ్మన్నాం అనమాట అమ్మని. ఇంక అందుకని అమ్మ ఎదురొస్తుంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఎదురు రావటం మీకు ఎంతమందికి అలవాటు ఉంది, మాకైతే అలవాటు ఉందన్నమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అమ్మనైతే ఎదురు రమ్మంటాము. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అత్తయ్యనైతే రమ్మంటాం అనమాట. అత్తయ్య అయితే వస్తుంది. ఇదిగో మేమైతే ఇంకా బయలుదేరామండి. ఇదంతా అయితే మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఇది వచ్చేసి రోడ్డు చుట్టుపక్కల అయితే పచ్చని పొలాలు భలే ఉంటాయండి. వర్షం పడుతుంది కదా ఈ మధ్య, అందుకని పొలాలు వచ్చేసి కొంచెం పచ్చగా అయితే ఉంటున్నాయి. లేకపోతే మొన్నటిదాకా అంతా భూమి కనిపిస్తుంది, మొత్తం నేల అనమాట. పొలంలో పచ్చగా ఏం లేదు. కాకపోతే వీళ్ళకి వచ్చేసి పక్కన ఇక్కడ కొంచెం
చెరువులాగా ఉందన్నమాట. అందులో నీళ్ళైతే తడుపుకుంటున్నారు. వేల వట్టుకే ఉన్నాయండి ఇక్కడ. ఒక 10 ఎకరాలు, 15 ఎకరాల వరకి మేత పెట్టుకున్నారనమాట బెరగొడ్లకి. మిగతాయంతా పొలాలలో అసలేం లేదండి. పొలాలంతా ఎండిపోయి నేలంతా అసలు ఎలా పడితే పచ్చగా చూద్దామన్నా కానీ కనిపించట్లేదనమాట. ఎండలకి భూమి ఎలా ఉందంటే నేలే కనపడుతుందండి. కొంచెమన్నా మేతే ఉండట్లేదు. వీళ్ళు బెరగొడ్లు పొలాలకు తోలుకెళ్తున్నారు కానీ అవి మేయటానికి ఏముండదండి. తిరిగి రావటం తప్పించి అనిపిస్తుంది నాకైతే. ఇంకా మా బుడ్డోడు చూడండి డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. వాడికి వచ్చేటప్పుడు 20 రూపీస్ ఇచ్చాడు వాళ్ళ డాడీ. అందుకని గోల చేస్తున్నారండి వీళ్ళైతే. ఇక్కడ వచ్చేసి మజా బాటిల్ అయితే తెచ్చుకొని ఇంకా బాటిల్స్ అయితే తాగుతున్నారనమాట. కొంత దూరం వచ్చేసిన తర్వాత మజా బాటిల్ అయితే తెచ్చుకొని తాగుతున్నారు. నాకు హెడేక్ వచ్చిందండి. నేనైతే పడుకున్నాను ఇంకా ఒక గంట వరకు. నాకైతే స్ప్రైట్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా అది తాగిన తర్వాత కొంచెం రిలాక్స్గా అనిపించింది. ఇంకా మా వారైతే తిడుతున్నారండి, ఎప్పుడు చూడు ఇంకా జర్నీ అలవాటు చేసుకోకపోతే ఎలా, ఎప్పుడు వామిటింగ్స్ వస్తుందంటావు, హెడేక్ అంటావు, జర్నీ అలవాటు అవ్వదా నీకు ఎన్నాళ్ళు ఉన్నా అని అయితే అంటున్నారనమాట. ఇదిగో ఇప్పుడైతే మేము నల్గొండ అయితే వచ్చేసామండి. ఇంకా ఏం తినలేదన్నమాట. పిల్లలైతే ఇందాక కొంచెం తిని దోశ ఏదో ఇంకా మసా బాటిల్ అయితే తీసుకొచ్చారు. అప్పుడు నాకు హెడేక్గా ఉందని నేనైతే దిగలేదన్నమాట కార్లో నుంచి. హెడేక్ అని వామిటింగ్స్ వచ్చినట్టు ఉంది. ఇంకా అలాగే పడుకొని ఉన్నాను. కొంచెం స్ప్రైట్ తాగిన తర్వాత పర్లేదండి, కొంచెం ప్రశాంతంగా ఉంది. ఏంటో అండి జర్నీ చేసేటప్పుడు కొంత సమయం బాగానే ఉంటుంది, కొంత సమయం మాత్రం వామిటింగ్స్ వచ్చినట్టు ఉంటుంది. బెస్ట్ అండి. ఇంక కంటిన్యూగా ఉండకుండా తగ్గిపోతుంది. తగ్గిపోవటం కూడా ఒక రకంగా మంచిదే కదా. అలానే కంటిన్యూగా ఉన్నామంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక గంట వరకు నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక అందుకని అలానే పడుకున్నాను. ఇక లేచిన తర్వాత స్ప్రైట్ తాగాక కొంచెం రిలాక్స్గా అనిపించిందండి. ఇప్పుడైతే పర్లేదు, అంత ఇబ్బంది అయితే లేదు, బాగానే ఉంది. ఇక్కడైతే కొండలు చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే భలే అనిపించింది, అందుకే వీడియో తీశాను. నాకు కొండల మీదకి ఎక్కడం చాలా ఇష్టం అనమాట. కొండపైకి ఎక్కటము చాలా సరదాగా ఉంటుంది. కొండలు చూడటానికి నున్నగా కనపడితే దూరం నుంచి దగ్గరికి వెళ్తేనే అందులో ఉన్న గుంతలు మెట్టలు కనపడేది. నేనైతే అప్పుడప్పుడు ఎక్కుతానన్నమాట కొండలు. అంటే మాకు ఎక్కడంటే కోటప్ప కొండ ఉంది కదా, అక్కడ పైన కోటేశ్వర స్వామి ఉంటారు కదా, అక్కడికైతే వెళ్ళేదాన్ని అనమాట. కొండల మీదుగానే వెళ్ళాలి. ఇప్పుడు ఏమన్నా మెట్లు వచ్చినాయో ఏమో తెలియదు కానీ ఇంతకుముందు అయితే నడుచుకుంటా కొండల్లోనే దారి ఉంటుందండి, ఆ దారిలో వెళ్ళాలన్నమాట. ఇదిగో ఇక్కడైతే ఆగామండి. ఇక్కడ ఇంకేమైనా తిందామని అయితే ఆగామన్నమాట. టైం అయితే 3:30 అవుతుంది. ఇంకా ఆకలి అవుతుంది, కొంచెం తిందాంలని అయితే అన్నాను. ఇక్కడికి వచ్చేసి టిఫిన్ అయితే తింటున్నామండి, దోశ. ఇక అన్వి వచ్చేసి చపాతీ అనమాట. మా బుడ్డోడికి అయితే ఇడ్లీ కావాలని ఇడ్లీ, మా వారికి వచ్చేసి ఇక రైస్ అనమాట, అంటే వెజ్ బిర్యానీ. ఇంకా అదైతే ఇంకా రాలేదు, టైం పడుతుంది అన్నారు. ఇక మొత్తానికి మేమైతే తినేసి మళ్ళీ కార్ దగ్గరికి అయితే వచ్చేసామండి. రోడ్డు దాటి అవతలకి వెళ్ళి తినేసి వచ్చామన్నమాట. ఇంకెవతల కారు పెట్టేసాము. మళ్ళీ కారుతో అటువైపుకి వెళ్ళాలంటే కష్టం కదా, అందుకని ఇటుపక్కే కారు ఆపి ఇంకా ఆ రోడ్డు అవతలకి వెళ్ళి తినేసి వచ్చేసామన్నమాట ఇటు. ఇక మళ్ళీ బయలుదేరుతున్నామండి. పిల్లలకైతే టాయిలెట్ ఏమన్నా వస్తే చెప్పండి, ఇప్పుడే ఇక ఆగింది కదా అని అయితే చెప్పాము. వాళ్ళైతే మాకు రావట్లేదు మమ్మీ అని అయితే అన్నారు. అంటే ఇంతకుముందు ఒకసారి ఆపి వెళ్ళారనమాట, అందుకని ఇప్పుడు కూడా ఆపాము కదా వెళ్తారని అయితే అడిగాను. రావట్లేదు అని అయితే అన్నారు. ఇక కారులో వెళ్తున్నాం కాబట్టి పర్లేదండి, వాళ్ళకి ఎప్పుడన్నా వచ్చిన అర్జెంటుగా ఆపి వెళ్ళొచ్చు అనమాట. కానీ బస్సులో అయితే కష్టం అనమాట, చాలా ఇబ్బంది పడాలి. బస్సులో వాళ్ళని బతిమలాడుకోవాలి, డ్రైవర్ని ఆపండి అని. పిల్లలతో అయితే చాలా ఇబ్బంది. అంటే నేను ఎప్పుడు అలా అనలేదులేండి, మా పిల్లలు అయితే పర్లేదనమాట. చిన్నగా ఉన్నప్పుడే బస్, కానీ ఎక్కువ ట్రైన్కి వెళ్తే అసలు ఇబ్బందే ఉండదండి. చక్కగా ట్రైన్లు అయితే ఉంటాయి, కానీ కాకపోతే అవి పెద్దగా నీట్గా ఉండకపోయినా పిల్లలతో వెళ్తే ఇబ్బంది ఉండదు అనమాట. బస్తో వెళ్తేనే కొంచెం ఇబ్బంది. ఒక్కొక్కసారి ఆపుతారు కానీ ఒక్కొక్కసారి ఆపరు. అంటే మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇలా ఇబ్బంది పడ్డామని చెప్తుంటే విన్నాను. ఎక్కువ నేను బస్కి వెళ్తే నైట్ జర్నీ చేస్తానండి. నైటు ఇంకా పిల్లలైతే నిద్రపోతే త్వరగా లేకవరనమాట. ఒకసారి ఆపుతారు కదా బస్ వాళ్ళు, ఇంకా అప్పుడైతే వచ్చినా రాకపోయినా పిల్లల్ని వెళ్ళి పోసుకోవాల్సిందని అయితే చెప్తాను. వాళ్ళైతే ఫస్ట్ రావంటారు కానీ తీసుకెళ్ళిన తర్వాత టాయిలెట్కి వెళ్తారనమాట. ఇదిగో ఇక్కడైతే మేము వచ్చేసామండి. ఇంకా ఒక 1 అవర్ ట్రాఫిక్ ఉంటే, ట్రాఫిక్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్తామన్నమాట. ఇంక ఇక్కడైతే పెద్దగా ట్రాఫిక్ ఏమి ఉండదులేండి, దగ్గరికి అయితే వచ్చేసాము. కాకపోతే మేడ్చల్లో వచ్చేసి వర్క్ జరుగుతుందండి, అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట.
ఇదిగో మేమైతే ఇంకా ఇంటి దగ్గరికైతే వచ్చేసామండి. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇక కారైతే ఆపేసి మనం తెచ్చుకున్న లగేజీ అంతా లోపలికైతే తీసుకెళ్తున్నాము. ఇక ఫస్ట్ లగేజీ అంతా లోపలైతే పెట్టేస్తున్నానండి. ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరుండి ఈ ఇల్లు చూడగానే ఏంటి ఇలా ఉందనైతే అనిపించిందనమాట. ఇంకా ఆ ఇల్లు చూసి చూసి ఇంక ఈ ఇల్లు అయితే నాకు కొత్తగా అనిపించింది. ఏంటి ఇలా ఉందనైతే అనిపించిందనమాట. నేనైతే ఏంటి ఇల్లంతా నాకు కొత్తగా కనిపిస్తుందంటే, ఇన్ని రోజులు అక్కడ ఉండటం వల్ల నీకు అలా అనిపిస్తుందిలే అని మా వారైతే అంటున్నారు. మొత్తానికి మేమైతే 40 రోజుల పైనే ఉన్నామండి ఊరికెళ్ళి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు వెళ్ళి, ఇక మళ్ళీ ఇప్పుడే వచ్చామన్నమాట. ఓకే అండి. నేనొచ్చేసి ఇంకిక్కడ కార్‌లో ఉన్న బ్యాగులు అవన్నీ అయితే తీస్తున్నాను. మా బుడ్డోడు చూడండి ఎలా ఉన్నాడో. మామూలుగా అయితే వీళ్ళు ఎప్పుడొచ్చినా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడైతే ఎంచక్కా తిరుగుతున్నారు. మేము ఎప్పుడొచ్చినా గానీ మధ్యాహ్నం నుంచి బయలుదేరే వాళ్ళము. వచ్చేసరికి నైట్ అయ్యేది. ఇంక ఈసారి 11కే 12కో బయలుదేరాం కదా! 11కి అనుకుంటా. త్వరగానే వచ్చేసాము. ఇంకా వెళ్తురున్నప్పుడే 5 అవుతుంది ఇప్పుడంతే. ఇక అందుకని వీళ్ళు కూడా మేల్కొనే ఉన్నారు. నిద్ర అయితే అస్సలు పోలేదండి ఈరోజు కారులో వచ్చేటప్పుడు జర్నీ అంతా. నేనే పడుకున్నాను కానీ వాళ్ళైతే అస్సలు నిద్రపోలేదనమాట. కారులో ఉన్నంతసేపు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటమేనండి. ఎన్నిసార్లు ఏడ్చారంటే ధనుష్ కొట్టాడు అన్వి, అన్వి కొట్టిందని ధనుష్. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఏడుస్తూనే ఉన్నారండి. వాళ్ళైతే కొంచెం సేపు కొట్టుకొని ఏడుస్తారు, కొంచెం సేపు ఆడుకుంటారు. కారులో కూడా వాళ్ళ అల్లరైతే మామూలుగా ఉండదనమాట. ఇద్దరికి చెప్పలేక గొంతు నొప్పొస్తుంది కానీ వాళ్ళైతే విననే వినరు. ఓకే అండి. నేనైతే ఇంకా సామాన్లంతా ఇక్కడైతే పెట్టేశానండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.